జోగ్మేళా ఎస్వీసీసీ డిగ్రీ కాలేజ్ తిరుపతి ఈ రోజు అనగా 3 ఆగస్టు 2026 సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మరియు సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు స్థానిక శాసనసభ్యులు తిరుపతి నియోజకవర్గం వారి ఆదేశాల మేరకు ఎస్వీసీసీ డిగ్రీ కళాశాల తిరుపతి నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. జాబ్ మేళాకు విశిష్ట ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు స్థానిక శాసనసభ్యులు తిరుపతి నియోజకవర్గం వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు మరియు కూటమి ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో భాగంగా ఎస్వీసీసీ డిగ్రీ కళాశాల తిరుపతి నందు సుమారు 13 కంపెనీలలో వివిధ రకాల ఉద్యోగాల కొరకు ఈ రోజు జాబ్ మేళా నిర్వహించి జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన వారికి 13,500 నుంచి 30,000 వరకు కనీస వేతన సదుపాయం కలదు అని తెలియజేశారు. అదేవిధంగా ఈ జాబ్ మేళాను యువతీ యువకులు సద్వినియోగం చేసుకుని వారి కుటుంబానికి ఆర్థికంగా సాంఘికంగా వారి అండగా ఉంటూ వారు ఎదుగుదలకి చాలా మంచిగా దోహదపడతారని తెలియజేశారు. ఈ రోజు జరిగిన జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో ఉద్యోగ అర్హత పొందిన వారికి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కంపెనీ ఆఫర్ లెటర్స్ అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మరో అతిథిగా శ్రీమతి పద్మజ గారు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ గారు మాట్లాడుతూ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ మరియు ఉద్యోగాల కొరకు అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అన్ని విధాల సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ మంజునాథ్ వారు కరస్పాండెంట్ ఎస్వీసీసీ డిగ్రీ కళాశాల వారు జాబ్ మేళాకు హాజరైన యువతి యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జరిగే ఈ జాబ్ మేళాలను నిరుద్యోగ యువతి యువకులు అందరూ సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు అందుకోవాలని తెలియజేశారు. మరియు జాబ్ మేళాలో వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయిన యువతి యువకులను అభినందించారు. అలాగే ఈ కార్యక్రమంలో లోకనాథం డిఎస్డిఓ నైపుణ్యాభివృద్ధి సంస్థ తిరుపతి జిల్లా వారు మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగం కల్పించే దిశగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే అబ్రాడ్ లో పనిచేయుటకు యువత సిద్ధంగా ఉంటే ఏపీఎస్ఎస్డీసీ వారు తగు శిక్షణ ఇచ్చి విదేశాలలో ఉద్యోగాలు కూడా కల్పిస్తుంది అని తెలియజేశారు. ఈ జాబ్ మేళాకి 13 బహుళ జాతీయ కంపెనీలకు 213 మంది హాజరవుగా 113 మంది వివిధ కంపెనీలకు ఉద్యోగ అర్హత పొందడం జరిగినది. ఉద్యోగం సాధించిన వారికి ఎమ్మెల్యే మరియు ఏపీఎస్ఎస్డీసీ వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ నాగరాజ గారు ప్రిన్సిపాల్ ఎస్వీసీసీ డిగ్రీ కళాశాల ఎస్వీసీసీ డిగ్రీ కళాశాల సిబ్బంది మరియు ఏపీఎస్ఎస్డీసీ సిబ్బంది తిరుపతి జిల్లా మొదలగువారు పాల్గొనడం జరిగినది. ఇలాంటి జాబ్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకి ఒకసారి ఏపీఎస్ఎస్డీసీ వారు నిర్వహిస్తారు కాబట్టి అర్హులు అయిన యువత ఉద్యోగాలు అందిపుచ్చుకోవాలి అని సిబ్బంది తెలియజేశారు.